ఐశ్వర్య ఇంకా రాజేష్కి ఇవ్వాల్సిన డబ్బులకైతే ఇంకలా రేఖ చేపించిన నెక్లెస్ అయితే తీసుకొని దాన్ని అమ్మేసైనా నా అప్పు కట్టుకోవాలని ఇంకా వెళ్తుంది. ఇంకా లక్కీ అయితే నా కార్లో నేను డ్రాప్ చేస్తాను రా ఐషు అని అన్నట్టుగా తన్ని తీసుకొని ఇంకా కార్లో అయితే ఎక్కించుకుంటాడు. ఇంకా నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అన్నట్టుగా ఇంకా మాట్లాడుతూ ఉంటే, రే ఇక్కడ ఆపేసారా నేను దిగాలి అని చెప్పి అన్నట్టుగా ఇంకా ఐశ్వర్య అక్కడ దిగేస్తుంది. ఇంకా దిగి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బ్యాగ్లో నెక్లెస్ చూసుకుంటే ఇంకా అందులో కనిపించదు. ఈ కార్లో ఏమన్నా పడిపోయిందా లేక నా కార్లో పడిపోయిందా అర్థం కావట్లేదే, ఇప్పుడు నేను వాడికి అప్పు ఎలా కట్టాలి అని చెప్పని చాలా టెన్షన్ పడుతూ ఇంక లక్కీ గారి కన్నా ఫోన్ చేసి అడగాల అంటే ఇంకా లక్కీకి అయితే మాత్రం ఆ నెక్లెస్ కనిపిస్తుంది. చూసావా మామ, ఐషుని నన్ను విడతీయకూడదని తన నెక్లెస్ ఈ కారులోనే పడిపోయింది అన్నట్టుగా చెప్తూ ఉంటే, ఇంకా సరే పద మనం ఐషు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఈ నెక్లెస్ ఇచ్చేసి వద్దాము అన్నట్టుగా చెప్తుంది. అనేటప్పటికీ ఇంకా అపర్ణ అయితే సుభాష్తో అందరూ డెడ్ బాడీలు చూశాను కానీ స్వరాజ్ పిల్ల తనది మాత్రం డెడ్ బాడీ చూడలేదండి నేను, వాడు ఎక్కడో బ్రతికే ఉంటాడు, ఏదో ఒక రోజు మనల్ని ఎత్తుక్కుంటూ వస్తాడు మన మనవడు అన్నట్టుగా ఇంకా అపర్ణ సుభాష్తో చెప్తూ ఉంటే, ఇంకా అలా అనిందో లేదో దేవుడు తదాస్తు అన్నట్టుగా ఇంకా ఆ నెక్లెస్ తీసుకొని ఏకంగా స్వరాజు లక్కీ గాడు ఇద్దరూ అయితే ఇంకా ఐశ్వర్య వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు. ఇంకా అలా వచ్చి ఐషు అని చెప్పని పిలుస్తూ ఉండడంతో రేఖ అయితే ఇంకా స్వరాజ్ని చూసేసరికి ఒక్కసారిగా షాకు. ఏంటి వీడు రాజులాగే మొత్తం అలాగే ఉన్నాడు, అసలు వీడు రాజేనా లేక ఇంక ఎవరై ఉంటారు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా అపర్ణ కూడా చూసి ఇంక షాక్ అవుతుంది. అవును నా కొడుకే, నా కొడుకు అంటే స్వరాజ్య వీడు అన్నట్టుగా తను అంటూ ఉంటే, చిన్నప్పుడు వాళ్ళ మామయ్య పేరే పెట్టాను అని చెప్పని నా కూతురు అనింది, అంటే ఇప్పుడు నా కొడుకు పోలికలతోనే నా మనవడు కూడా వీడేనమాట అన్నట్టుగా చాలా సంతోషపడుతుంది. ఇంకా రే నువ్వు నా మనవడు వేరే అంటుంటే ఏంటి ఈ ఇంట్లో వాళ్ళకందరికి కాస్త తేడాగా ఉన్నట్టుంది, నేనేంటి ఈ మనవడిని ఏంటి అని చెప్పని అంటూ ఉంటే ఇంకా లక్కీ అయితే మాత్రం ఐశ్వర్యకి రేఖకైతే ఇంకా రాజుని చూడంగానే ఒక్క మాట మాట్లాడకుండా నోట్ల నుంచి మాట్లాడినట్టుగా అయిపోతుంది. అసలు నువ్వెవరు అంటే, నేను ఎవరో ఒకరిని మీ అమ్మాయిని పిలవండి అని చెప్పానంటే ఇంకా ఐశ్వర్య అయితే వచ్చి ఆ నెక్లెస్ తీసుకుని ఇప్పుడు ఎందుకు వచ్చావురా నువ్వు అన్నట్టుగా మాట్లాడుతుంది. ఏంటి ఐషు నీ కోసం ఇంత దూరం వస్తే ఎందుకు వచ్చావు అని తిడతావు, ఈ నెక్లెస్ పోగొట్టుకున్నామనే కదా తెచ్చిచ్చాను అని చెప్పనని తనైతే మాట్లాడుతుంది. సరే పదండి నేను వస్తాను, ఈ నెక్లెస్ అమ్మాలి కానీ నీకు కమిషన్ ఇస్తాను పదండి అనేటప్పటికీ ఇంకా అక్కడి నుంచి స్వరాజ్ని అలాగే లక్కీని తీసుకొని అయితే ఇంకా ఐశ్వర్య బయట వెళ్ళిపోతుంది.